విజయనగరం జిల్లా గంట్యాడ సమీపంలోని తాటిపూడి జలాశయం గేట్ 1 విరిగిపోవడంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఉదయం గేటు విరగడంతో వరద ఉధృతిలో ఓ మహిళ కొట్టుకుపోయింది. గల్లంతైన 25 ఏళ్ల తాడెమ్మను కాపాడేందుకు యత్నించిన మరో ఇద్దరు గల్లంతయ్యారు. దీంతో లోతట్టు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు అధికారులు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గేటు పైకి లేచిపోవడంతో ఇప్పటివరకు 5 అడుగుల మేర జలాశయం నుంచి నీరు దిగువకు పోయింది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఉదయం గోస్తని నదీ ప్రవాహంలో ఒక మహిళ కొట్టుకుపోయింది. తాటిపూడి జలాశయం గేట్ 1 విరిగిపోవడంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఉదయం గేటు విరగడంతో వరద ఉధృతిలో ఒక మహిళ గల్లంతైంది. 25 ఏళ్ల తాడెమ్మను కాపాడేందుకు యత్నించిన మరో ఇద్దరు కూడా గల్లంతయ్యారు. దీంతో లోతట్టు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గేటు పైకి లేచిపోవడంతో ఇప్పటివరకు 5 అడుగుల మేర జలాశయం నుంచి నీరు దిగువకు పోయింది. తాటిపూడి రిజర్వాయర్ గాలింపు చర్యలో విషాదానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కోటిని అడిగి తెలుసుకుందాం. కోటి, అసలు ఏం జరిగింది? అసలు రిజర్వాయర్ ప్రమాదానికి కారణాలేంటి? దేవి, అధికారుల నిర్లక్ష్యం ఈ రోజు వేలాది ఎకరాలు పంట పొలంకు పనికొచ్చే సాగునీరు అంతా సముద్ర పాలయ్యే పరిస్థితి వచ్చింది. అది అంతేకాకుండా ఒక ముగ్గురు ప్రాణం మీదకు కూడా వచ్చింది. ఈ రోజు తెల్లవారుజామున గేటు ఒక్కసారిగా విరిగిపోవడంతో తాటిపూడి రిజర్వాయర్ లో ఉన్నటువంటి నీళ్లన్నీ కూడా ఒకేసారి ఫ్లో వచ్చింది బయటికి. ఆ పరిణామంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోనే ఆ నీటి ప్రవాహంలో ఒక మహిళ తౌడమ్మ అనే ఒక మహిళ కొట్టుకుని వెళ్ళిన తర్వాత సుమారు 2 అవర్స్ తర్వాత అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది కూడా ఆ వరదని తాటిపూడి నుంచి వచ్చిన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక అతను సేఫ్ గా ఉన్నట్టు తెలుస్తున్నప్పటికీ మరొక కానిస్టేబుల్ సమాచారం పరిస్థితి మాత్రం ఇంకా తెలియట్లేదు. అతను ఎక్కడున్నాడు ఏంటో తెలియని పరిస్థితి అయితే ఉంది. ఏదైనా సరే ఈ రోజు ఇద్దరు ఆచూకీయంగా తెలియాల్సింది. ఇప్పటికే 2 టీఎంసీల పైన నీరు సముద్రంలోకి పోయింది. సుమారు 292 అడుగులున్న తాటిపూడి జలాశయం నీరు ఇప్పటికి 288కి చేరుకుంది. ఇప్పటి వరకు కూడా తాటిపూడికి సంబంధించిన గేటు వేసే పరిస్థితి కనిపించట్లేదు. దానికి వేయటానికి ప్రత్యేకమైన నిపుణులు విజయవాడ నుంచి రావాల్సి వస్తుంది. వాళ్ళు రేపు ఉదయానికి వస్తారు. అప్పటి వరకు కూడా ఈ వరద ఈ తాటిపూడి రిజర్వాయర్కి సంబంధించిన నీరు అయితే పోతూనే ఉంటుంది. ఏ అధికారి కూడా ఏ నిపుణులు కూడా చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసి అధికారులు ప్రేక్షపత్రం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవి, కోటి, అటు పంటకు ఉపయోగపడాల్సిన నీరు వృధాగా సముద్రంలోకి పోయింది, ప్రాణ నష్టం జరిగింది. అధికారులు ఎటువంటి వివరణ ఇస్తున్నారు? అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ, ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బంది మీద, కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారుల మీద చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్ళు పూర్తిగా సమన్వయ లోపం కనిపిస్తుంది. అట్లాగే ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన పర్యవేక్షక బృందం కూడా పర్యవేక్షించకపోవడంతో ఈ రోజు ప్రమాదం తలెత్తింది. ఏదైనా సరే అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామం అయితే చాలా తీవ్రంగా ఉంది. అదేవిధంగా స్థానికులు కూడా పెద్ద ఎత్తున భయాందోళనలో ఉన్నారు. ఈ నీటి ప్రవాహం ఎప్పటికీ ఇలా కొనసాగుతుంది. గ్రామాల్లోకి చేరితే గ్రామాల్లో పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటివరకు కూడా గేట్ వేయడానికి కూడా సాహసించలేని పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు కానీ లేకపోతే సహాయక సిబ్బంది కానీ ఉంది. ఆ గేట్ వేయకపోతే ఆ నీటి ప్రవాహం ఇంకా ఫ్లో పెరిగితే ఏమైపోవాలన్న పరిస్థితిలో ఉంది. ఎందుకంటే తాటిపూడి రిజర్వాయర్ ఆల్మోస్ట్ గరిష్ట నీటి మట్టం దగ్గరలో ఉంది. ఆ పరిస్థితుల్లో ఉన్న నీరు ఒక్కసారిగా బయటకు రావడంతో ప్రమాదం అంచున ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రోడ్డు పక్కన నీటి ప్రవాహంతో వస్తున్న వాహనాలు కూడా భయాందోళనతో వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. దేవి, ఆల్ రైట్ కోటి, థ్యాంక్ యూ.